ఆంధ్రాకి వివిధ సంస్థలు వస్తున్నాయి, రాబోతున్నాయి. అందులో ప్రయత్నం సిన్సియర్గా జరుగుతుంది. కేంద్ర ప్రభుత్వాన్ని అయితే ఖాయంగా వస్తున్నాయి. అమరావతికి రోడ్లు వేయడమా, ఇన్నర్ రింగ్ రోడ్డు, అవుటర్ రింగ్ రోడ్డా, వివిధ సంస్థలది, ఈఎస్ఐ హాస్పిటల్ లాంటి వీటితో పాటుగా అమరావతి ప్రాంతమేనాల ఆ 29 గ్రామాలే కాకుండా గుంటూరు బెజవాడ ప్రాంతాల్లో కూడా ఈ కాన్సన్ట్రేట్ చేస్తే గుంటూరుకి దగ్గరలో గుంటూరుకి అవుట్స్కట్స్ గోరంట్ల దగ్గరనే అగ్రికల్చర్ యూనివర్సిటీ ఉంది. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి అగ్రికల్చర్ యూనివర్సిటీ ల్యామ్లో పెట్టడానికి రెడీ అవుతున్నారు. అంటే ల్యామ్ దగ్గరే ఇప్పుడు అగ్రికల్చర్ యూనివర్సిటీ ఉంది, ఆ దగ్గరలోనేనా లేకపోతే ఈ అగ్రికల్చర్ యూనివర్సిటీ లోపలే పెడతారా అన్నటువంటి చూడాలి. ఓవరాల్గా ఆ ప్రాంతానికి ఇప్పుడు ఏంటంటే అమరావతిలో 29 గ్రామాలకి ఇటు గుంటూరు వైపుకి లింకప్ చేయాలంటే లామ్ వైపు నుంచి మంచి ఛాన్స్ ఉంది. లామ్లో నుంచి రోడ్డు వేసుకుని వస్తే కనుక అద్భుతమైనటువంటి రోడ్డు పడుతుంది. అయితే అక్కడ ఎండింగ్ స్పాటు కరెక్ట్గా రూట్ సెట్ చేయాల్సి ఉంటుంది. అది ఈ టైంలో చేయగలిగితే బాగుంటుంది. ఆల్రెడీ అమరావతి రోడ్డు ఎప్పుడో ఇన్నర్ రింగ్ రోడ్డు రాజశేఖర రెడ్డి టైంలో స్టార్ట్ చేస్తే ఆ తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి ఇనాగరేషన్ చేశారు. అది అమరావతి దాకా భారీ రోడ్డు ఉంది. మధ్యలో చంద్రబాబు గారు వచ్చినప్పుడు ఇంకొంచెం ఎక్స్పాండ్ చేసుకొచ్చారు. ఇప్పుడు దాన్ని కనుక సెటరేట్ చేసుకునేసి ఇటు పక్కకి లింకప్ గుంటూరు వైపు కనుక ఈ రాజధాని 29 గ్రామాలు లింకప్ చేసేస్తూ ఈ సెంట్రల్ యూనివర్సిటీ హెల్త్ ఏది అగ్రికల్చర్ యూనివర్సిటీ కూడా సెట్ చేస్తే ఇంకా చాలా బాగుంటుంది.